హాయ్ అందరికి నమస్కారం. గత 2 రోజుల క్రితము ఒక వీడియో వైరల్ అయింది. ఒక మహిళా కండక్టర్, జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన మహిళా కండక్టర్ బస్సులోని ఒక సెల్ఫీ వీడియో తీసి పెట్టారు. ఆర్టీసీ ఉన్నతాధికారులందరికీ కూడా మా మనవి, మీకు వీడియో పెడుతున్నాను చూడండి. రోడ్డు మీద ఇలా ఎక్కుతున్నారు. బస్సుకొచ్చి 150 మంది 170 మంది ఎక్కుతుంటుంటే కండక్టర్లతో రెక్లెస్గా మాట్లాడటం, డోర్ల నుంచి పైకి ఎక్కమంటే ఎక్కనండం. ఎందుకంటే మా ఉద్యోగాలతో, మా ఊపిరితో, మా కుటుంబాలతో ఇలా ఆడుకుంటున్నారు. అధికారులు ఎవరికి కూడా మేము చేసే సేవల పట్ల మీకు జాలి దయ లేదా? రోడ్డు మీద పాకివాడి కన్నా హీనంగా తయారైంది మా ఉద్యోగాలు. మా ఊపిరి ఆర్టీసీ బస్సులోనే పోయేలాగుంది. ఈ జనాలతో బస్సులో కొట్టుకోవడం, కండక్టర్ మీద తిరగబడ్డం, గొర్రెలాగా అరుతున్న పైకి ఎక్కకపోవడం ఏంటండి? మాకు మీరిచ్చే జీతాల కన్నా మేము ఎక్కువే కష్టపడుతున్నాం. ఆమె ఆవేదన ఏంటంటే, ఉచిత బస్సు ఇవ్వటం వల్ల కిక్కిరిసిపోయింది. కనీసం టిక్కెట్లు కూడా తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అంటే అట్లీస్ట్ ఎవరున్నారు, కనీసం మగవాళ్ళ దగ్గర ఉన్న టిక్కెట్లు తీసుకోలేని పరిస్థితి ఏర్పడిపోయింది. అసలు అటు ఇటు కదలటానికి కూడా లేదు. పైగా మహిళలు తిడుతున్నారు, కొట్టుకుంటున్నారు. అసలు కండక్టర్లు ఏమన్నా అడిగితే మీ ఐడి చూపించండి అంటే కూడా మమ్మల్ని దూషించే పరిస్థితికి వచ్చారు. చాలా దుర్భరమైన పరిస్థితుల్లో జీవిస్తా ఉన్నాం, ఈ ఉద్యోగం చేస్తున్నామని చెప్పేసి తమ ఆవేదనను వ్యక్తం చేసింది. వెంటనే దీనికి సంబంధించి ఏం చేయాలి? అధికారులు ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో, నిజంగా కూడా అండి కండక్టర్ జాబ్ చాలా టఫ్ జాబ్. ఎందుకంటే మన సిటీ బస్సులు, మామూలు బస్సుల్లో కండక్టర్ జాబ్ వేరు, సిటీ బస్సుల్లో కండక్టర్ జాబ్ వేరు. ఒకసారి మీరు హైదరాబాద్లో సిటీ బస్సులు చూడండి, కిక్కిరిసిపోయి ఉంటారు. అసలు కనీసం కండక్టర్ మూవ్ అవ్వడానికి కూడా అవకాశం ఉండదు. అలాంటి స్థితి ఉంటుంది, వేలాడుతూ వెళుతూ ఉంటారు. సో ఇక ఉచిత బస్సు అంటే చెప్పనక్కర్లేదు. ఆల్రెడీ ఉచిత బస్సుకు సంబంధించి బెంగళూరులో, అంటే కర్ణాటక రాష్ట్రంలో ఈ పథకం అమలు సందర్భంలో జరిగిన అనేకమైన ఇబ్బందులు ఈ ప్రభుత్వం దృష్టికి వచ్చాయి కదా. వాటికి సంబంధించిన చర్యలు ఇప్పటికే తీసుకుని ఉండాల్సింది. సో ఎక్కడ ఎవరు ఎంతవరకు, ఒకవేళ అవసరమైతే అదనపు బస్సులు వేయటం, ఇలాంటివి చేయాలి. కానీ ఒకే బస్సులు మాత్రం పెంచకుండా ఉచితం అని చెబితే సో కండక్టర్లు మాత్రం ఏం చేయగలుగుతారు? దాన్ని మానవతా దృక్పథంతో అర్థం చేసుకుని ఆమె సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు ఇవాళ ఆమెకు డ్యూటీలు వేయటం మానేశారట. ఇది మరింత తలనొప్పి వ్యవహారంగా మారే అవకాశం ఉంది. ఇది ప్రతిపక్షాలకు అస్త్రాన్ని ఇచ్చినట్టుగా అయ్యే అవకాశం ఉంది. అసలు ఉచిత బస్సు లాంటి పథకాలే బేవార్సు పథకాలు నా దృష్టిలో. ఎందుకంటే ఉచిత బస్సు పథకం పెట్టిన తర్వాత మళ్ళీ ఆటో వాళ్ళు మాకు ఇబ్బంది జరిగిందంటే మళ్ళీ వాహన మిత్ర, ఒకదాని తర్వాత మళ్ళీ ఇంకోటి, తల్లికి వందనం కావచ్చు, ఉచిత బస్సు పథకం కావచ్చు, ఇవన్నీ కూడా వాస్తవానికి అభివృద్ధి నిరోధక చర్యలుగానే మనం పరిగణన చేయాలి. సో ఈ కూటమి ప్రభుత్వం పెట్టినా, జగన్ ప్రభుత్వం పెట్టినా, ఏ ప్రభుత్వం పెట్టినా ఇన్ని ఉచితాలు అవసరం లేదు జనానికి బాధ్యత లేకుండా పోతా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ సమస్యను కాస్త జెంటిల్గా పరిష్కరించాలి. సో దీన్ని అంటే పైదాకా వెళ్ళి మళ్ళీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, రవాణా శాఖ మంత్రులు స్పందించేదాకా కాకుండా ఆమెకు నిజంగా ఇబ్బంది ఉంటే, ఆమె అందులో వర్క్ చేయలేకపోతుంటే ఆమెకు ఆల్టర్నేటివ్గా వేరే ఆఫీస్ జాబ్ ఏదైనా క్రియేట్ చేస్తే సరిపోయేది. లేదా అలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండటానికి ఏం చర్యలు తీసుకోవాలా? బస్సుల సంఖ్యను పెంచాలా, లేకపోతే ప్రయాణికులను నియంత్రించాలా, ఏ రకంగా చేయాలనే దానికి సంబంధించి కూలంకషంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలి. సమస్య నుంచి పారిపోవటం కాదు, సమస్యను పరిష్కరించుకోవటం అధికారులు నేర్చుకోవాలి. తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కానీ ఈ రకమైన ధోరణి వల్ల ఆమె అలా ప్రశ్నించిందని చెప్పేసి వెంటనే ఆమెకు డ్యూటీలు వేయటం మానేయటం ద్వారా ఏం జరుగుతుంది? ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. దయచేసి ఈ అంశాలను గమనించాలా. సమస్యను పరిష్కరించే ఒక ప్రయత్నం ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఆ పెద్దలు కావచ్చు చేస్తారని మనం ఆశిద్దాం.